హలో, నేను డాక్టర్ శ్రీనివాస్. బాగున్నారా? అపెండిక్స్ అంటే 24 గంటల నొప్పి అంటారు. ఇది చాలామంది తరచు వింటూ ఉంటారు కదా! ఇది 24 గంటల నొప్పి అని ఎందుకంటారంటే, అది కనుక్కున్న 24 గంటల్లో గనక మనం ఆపరేషన్ చేసేస్తే, దాన్ని గనక ఇన్ఫెక్షన్ తీసేస్తే, దానివల్ల వచ్చే అనర్థాలు లేకుండా ఉంటాయి. ఈ అపెండిక్స్ ఎక్కడుంటుంది? మన చిన్న పేగు పెద్ద పేగుని కలిసే దగ్గర, ఒక పెద్ద పేగు మొదటి భాగంలో కిందకి ఓ చిన్న పిలకలాగా ఎళ్లాడుతూ ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చిన లోపలున్న ఇన్స్పిసేటెడ్ మెటీరియల్ గానీ, షిట్ ఇలాంటివన్నీ దాంట్లో ఎప్పుడైనా కొంచెం దాంట్లో స్పిల్ అయితే, దాంట్లో ఏమన్నా క్రిములుంటే, బ్యాక్టీరియాలు, అప్పుడు నెమ్మదిగా అది వాపు స్టార్ట్ అవుద్ది. ఈ పిలక లాంటిది ఉంది కదా! దీంట్లో వాపు స్టార్ట్ అవుద్ది. మొదటగా కొంచెం వాపుగా, ఎరుపుగా కందినట్టుగా అవ్వడం. ఆ తర్వాత నెమ్మదిగా దాంట్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడం. దానికి రక్త ప్రసరణ నెమ్మదిగా తగ్గిపోవడం. ఆ తర్వాత ఈ చీము గనక బాగా పెరిగిపోయిందనుకోండి, అది బర్స్ట్ అవ్వడం. వెంటనే ఇది బర్స్ట్ అయ్యి. ఈ బర్స్ట్ అయినప్పుడు మామూలుగా ఇక్కడ ఒక సెగ్గడ్డ ఉందనుకోండి, ఇక్కడ ఇంత కాదు, ఇంత కాదు, ఇంత కాదు, ఇంతున్నా నెమ్మదిగా పెరుగుద్ది. ఎప్పటికప్పుడు కొంచెం ఆ చీము కరుగుద్ది. నెమ్మదిగా మెత్తగా అవుద్ది. ఒక పాయింట్ దగ్గర ఎక్కడో చితికి ఆ చీము వచ్చేస్తుంది. లేకపోతే మనమే ఇలా గట్టిగా పిండేసినా పోద్ది. లేకపోతే సర్జన్ ఎవరితోనో జస్ట్ బ్లేడ్‌తో నెక్కిచ్చి చేసేస్తూ ఉంటారు. సో, అది బయటకు వచ్చేస్తుంది. మరి ఇప్పుడు అక్కడ కూడా అదే పని. కానీ ఈ అపెండిక్స్‌లో ఇన్ఫెక్షన్ వచ్చి, ఈ కుళ్ళిపోయి, పాడయ్యి, ఆ క్రిములు అన్నీ పెరిగిపోయి, చీము పట్టి, ఆ చీము చితికితే ఎక్కడికెళ్తుంది? ఎక్కడికి వెళ్ళడానికి దారి లేదు. ఆ చీము పొట్టలోనే ఉంది. అదంతా అవుద్దనమాట. ఈ చీము అంటే దీంట్లో ఏమున్నాయి? క్రిములు, చీము అంటే తెల్ల కణాలు, పాడైపోయిన కణాలు. అంటే ఆ క్రిములు ఉన్నాయి కదా! బ్యాక్టీరియాలు. ఈ క్రిములు మొత్తం పొట్టంతా వ్యాపిస్తాయి. ఇది ప్రాబ్లమ్. ఈ పొట్టలో ఇన్ఫెక్షన్ వచ్చేయడాన్ని పెరిటోనైటిస్ అంటారు. ఇలా అంతా అయిపోకుండా మనం ముందుగానే దాన్ని గమనించి, దాన్ని గనక క్లియర్ తీసేస్తే ఈ ప్రమాదం లేకుండా ఉంటదనమాట. తర్వాత ఇదంతా ఇన్ఫెక్షన్ వచ్చేస్తది. ఒకసారి అవన్నీ అంటుకుపోతాయి. అక్కడక్కడ అతుక్కుపోతాయన్నమాట. పేగులు దగ్గరికి అంటుకుపోతా ఉంటాయి. ఇది ప్రమాదం. ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎక్కడొస్తాయి? ఈ లక్షణాలు ఏముంటాయి? ఈ పేగు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ పేగు ఎక్కడుంది? కుడివైపున లోవర్ అబ్డమెన్‌లో ఉంది. అంటే లోవర్ అబ్డమెన్‌లో ఈ మెక్బర్నీ పాయింట్ అని ఉంటుంది. అంటే ఈ బొడ్డుకి కొంచెం పక్కగా కుడివైపుకి. సో, నొప్పొచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇక్కడే పట్టుకొని అబ్బా! అంటూ ఉంటారనమాట. కొంతమందికి అపెండిక్స్ పైకి ఉంటుంది. వెనక్కి ఓ పక్క ఉంటుంది. అలాంటప్పుడు నొప్పి వేరియేషన్స్ ఉంటాయి. సో, మామూలుగా క్లాసికల్‌గా ఉండేది ఈ మెక్బర్నీ పాయింట్ దగ్గర బాగా నొప్పొస్తుందన్నమాట. దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొదటగా నొప్పి, రెండోది వామిటింగ్స్, మూడోది ఫీవర్. నొప్పి, వామిటింగ్స్, ఫీవర్ వరుసగా వచ్చినియి. కుడివైపు ఉంది. నాషియస్‌గా వికారంగా ఉంది. నడుస్తుంటే లేదా బైక్ మీద వెళ్తున్నా ఆ గతుకుల్లో పడినప్పుడు నొప్పొస్తుంది. కడుపు నొప్పొస్తుంది. తుమ్మినా, దగ్గినా కడుపు నొప్పొస్తుంది. నాషియస్‌గా వికారంగా ఉంది. ఇలా ఉందంటే అపెండిక్స్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. సో, దీనికి సర్జన్ దగ్గరికెళ్తే బావుంటది. అంటే లక్షణాలు కనిపించినప్పుడు మనం మళ్ళీ ఓ డాక్టర్ దగ్గరికెళ్ళి, వాళ్ళు చూసి, మళ్ళీ డయాగ్నోస్ చేసి, మళ్ళీ ఇంకో చోటకెళ్ళాలి కదా! అలా ఎక్కర్లేకుండా మొదటగా మీరు ఈ నొప్పి, వాంతులు, జ్వరం ఈ 3 కనిపిస్తున్నాయి. కుడివైపే ఉంది. ఈ కదిలినా, తుమ్మినా, దగ్గినా ఎక్కువ అవుతుంది కాబట్టి ముందు ఎళ్ళాల్సింది సర్జన్ దగ్గరికనమాట. సర్జన్ దగ్గరికి వెళ్తే ఈ టోటల్ కౌంట్స్ అవి చేస్తారు. బ్లడ్ కౌంట్స్ రొటీన్‌గా చేసేవి చేస్తారు. టోటల్ కౌంట్స్ కొంచెం పెరుగుతాయన్నమాట. అంటే తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. రెండోది అల్ట్రాసౌండ్ అబ్డమెన్ పొట్ట స్కానింగ్ చేస్తే మనకి అది క్లియర్‌గా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా గోల్డ్ స్టాండర్డ్ ఏంటంటే సీటీ స్కాన్ అనమాట. సీటీ స్కాన్‌లో కూడా కొంచెం కాంట్రాస్ట్ ఇచ్చి చేసామనుకోండి, చాలా బాగా క్లియర్‌గా కనిపిస్తుంది అపెండిక్స్. టోటల్ కౌంట్ పెరిగింది. అల్ట్రాసౌండ్ అబ్డమెన్‌లో ఉంది. సీటీ స్కాన్‌లో కాంట్రాస్ట్‌తో చేస్తే క్లియర్‌గా కనిపిస్తుందంటే అది అపెండిక్స్ అవ్వడానికి అవకాశం. అపెండిసైటిస్‌లో మనం వేరియేషన్స్ గమనిస్తే ప్రెగ్నెన్సీ వాళ్ళకు ఈ అపెండిక్స్ వచ్చిందనుకోండి, అపెండిసైటిస్ వచ్చిందనుకోండి, ఇది ఈ గర్భసంచి ఈ పైకి కొంచెం నెట్టడం వల్ల, ఈ పేగుల్ని నెట్టడం వల్ల ఈ అపెండిక్స్ కొంచెం పైకుండి నొప్పి కుడివైపు పై భాగంలోకి వస్తుంది. యాక్చువల్‌గా కుడివైపు కింద భాగంలోకి రావాలి కదా! కానీ కొంచెం పైకి వస్తుంది. ఎందుకంటే ఈ గర్భసంచి అనేది కొంచెం పైకి గంటపడడం వల్ల. చిన్నపిల్లల్లో కొంచెం వేరియబిలిటీ ఉంటుందన్నమాట. అక్కడక్కడ వస్తది కడుపు నొప్పి. సో, ఇమ్మీడియేట్‌గా మీరు సర్జన్ దగ్గరికెళ్తే ఆయన ఈ డయాగ్నోస్ చేసి లాప్రోస్కోపీ విధానంలో చేయించుకుంటే మనకు 3 రోజుల్లోనే మనం మామూలయిపోతాం. ఒక వారం రోజుల్లో మళ్ళీ అన్ని పనులు చేసుకోవచ్చు. ఇబ్బంది ఉండదన్నమాట. ఓకే. ప్లీజ్ టేక్ కేర్. థాంక్ యూ. బై.